నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా జరిగిన చక్ర స్నానం. చక్ర తాల్వారికి శాస్త్రోక్తంగా తిరుమంజన సేవ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్తి అహుజా. వైద్య సదుపాయాలపై అధికారులతో చర్చ. మెడలో ఉరితాలతో అంగన్వాడీలు నిరసన. ప్రభుత్వం జీతాలు పెంచుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిక. ఇక వార్తల్లో వివరాలు. కుప్పంలో 536వ కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ కనకదాస విగ్రహ ఆవిష్కరణ సభలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన కనకదాస విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎంపీ ఎన్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాల రాజకీయం జీవితంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం చూడలేదని పేర్కొన్నారు. భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి అని, ఆయన ప్రభుత్వంలో ఇలా కనకదాస విగ్రహం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. బీసీ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దే అని కొనియాడారు. రాష్ట్రంలో బీసీలకు వైసీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏ రోజైనా కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. ఎస్సీలు నాన్ మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బీసీలకు, ఏ విధంగా అన్ని కులాలు బీసీ కులాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి బీసీలకంతా కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వెన్నుగాస్తుంది, మీ అందరికీ కూడా మద్దతు ఇస్తుంది, మీ అందరికీ సాధక బాధకాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి గతంలో ఎవరు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభను మన కుప్పంలో ఏర్పాటు చేశాడని అడుగుతా ఉన్నాను. తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత మొదటి జాయింట్ కలెక్టర్ గా డీకే బాలాజీ విధుల్లో చేరడం 20 నెలల కాలంలో ఎన్నో పరిష్కారాలు చూపించారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో గతంలో తిరుపతి జేసీగా విధులు నిర్వహించి ఆరోగ్యశ్రీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డీకే బాలాజీకి జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పాల్గొని ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గుర్తుండిపోయేది అధికారిగా విధులు నిర్వహించిన చోట గొప్పగా పనిచేసి ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇస్తూ అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి చేయడం వంటివి చేపట్టడంలో డీకే బాలాజీ ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. తాను పనిచేసిన 20 నెలల కాలంలోనే రీసర్వే, సాదా బైనమా, సివిల్ సప్లై, నేషనల్ హైవేస్ వంటి వాటిలో తన ప్రతిభను చూపించి పరిష్కరించారని అన్నారు. 30-40 సంవత్సరాలు రెవెన్యూ శాఖలో పనిచేసినా రెవెన్యూ శాఖపై పూర్తి అవగాహన రావడం కష్టసాధ్యమని, అలాంటిది తిరుపతి నగరంలో దాదాపు 60-70 సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్, 20,000 ఇళ్లకు పైగా పరిష్కారం చూపించారని ఇది గొప్ప విషయమని అన్నారు. ఈ జిల్లాలో ఇంత ప్రోటోకాల్ ఫీల్ చేసుకుంటూ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి జిల్లా ఇది. అదే చెప్పాను, నీకు తెలిసిన పని చేయడం ఎవడైనా చేస్తాడు, బట్ ఇక్కడ మనకు తెలిసిన పనిని అందరినీ కలుపుకుంటూ చేయాలి. ఇది కష్టమైన పని ఈ జిల్లాలో చేయడం. సో అవి కూడా చేసుకుంటూ రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, రీసర్వే కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఎక్కడా కూడా నాకు అవసరమైనటువంటి రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం అతని నుంచి తీసుకునేవాడు. ఎక్కడ పని చేసినా కూడా కొంత మన వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత అలాంటి చోట నేను ఈ పని చేశాను అనే సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు కొన్ని చేయాలి. ఆటో పట్టుకున్నారు అంటే ఫస్ట్ సమస్య ఇదే తీర్చాలి, వితిన్ 1 అవర్ ఫైల్ క్లియర్ చేస్తుంది. నాకు గుర్తుంది, చాలా బాగుంది, ఇక్కడే బయట మాట్లాడేది. బట్ ఆ టైం అనేది అంత తొందరగా వేగంగా వెళ్ళిపోయింది. బట్ ఇంత స్పీడ్గా ఎందుకు పోయింది అంటే అంత
బిజీగా ఉన్నాము యాక్చువల్లీ. అసలు ఒకటి తర్వాత ఒకటి నాకు అంటే ప్రొఫెషనల్ యాజ్ వెల్ as పర్సనల్ లైఫ్స్ లో కూడా నాకు రెండు రకాలుగాను చాలా వర్క్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కనుక అది చాలా స్పీడ్ గా పోయింది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా నేనేమో నేను ఫేర్వెల్ ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాను, కానీ అది నాకు ఆర్గనైజ్ చేసినట్టు అవుతుంది అని ఊహించలేదు యాక్చువల్లీ. అంటే సమ్ టైమ్స్ సడన్ గా జరిగిపోతాయి సెపరేటర్లు. మీరేమో అనుకుంటున్నారేమో నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళానని, లేదా చాలా రోజుల నుంచి తెలుసు అని ఏమీ లేదు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కార్యదర్శి ఆర్తి ఆహుజా తనిఖీలు చేశారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగుల నుండి ఆరా తీశారు. తిరుపతి నగరంలోని కార్మిక రాజ్య బీమా ఆసుపత్రిని ఆదివారం కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్తి ఆహుజా సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్లు, మహిళా పురుషుల ఇన్ పేషెంట్ వార్డ్, ఓపీ విభాగం, ల్యాబ్, ఫిజియోథెరపీ స్టోర్లను తనిఖీ చేసి పేషెంట్ల రికార్డులను పరిశీలించారు. వార్డ్స్లో చికిత్స పొందుతున్న రోగుల నుండి వైద్య సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని ఆరా తీశారు. 2021లో గడువు ముగిసిన సర్జికల్, ల్యాబ్, డ్రెస్సింగ్ వంటి ఈఎస్ఐ సీరేట్ కాంట్రాక్ట్ బుక్స్ పునరుద్ధరణ చేయాలని, ర్యాబిస్ వ్యాక్సిన్, టెటనస్ వ్యాక్సిన్, మెట్రోనిడాజోల్ వంటి ముఖ్యమైన మందులు, కిడ్నీ రోగుల 2 లీటర్ల డయాలసిస్ బ్యాగులు ఈఎస్ఐసి రేట్ కాంట్రాక్ట్ బుక్స్ లో చేర్చేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర రీజనల్ డైరెక్టర్లు ఏ వేణుగోపాల్, జీవి కిరణ్ కుమార్, తిరుపతి ప్రాంతీయ కార్యాలయ ఏఎస్ఐసి అధికారులు రాధాకృష్ణ, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిధుల స్వాహాపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ అధికారి పార్టీ నాయకులను నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రజల గ్రామ దేవత, పిలిస్తే పలికే సత్యమైన గంగమ్మ తల్లి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా ఓచర్లు లేకుండా ఇష్టానుసారంగా నిధులను నెలల తరబడి వాడుకుంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు ఏం చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఉన్నారా లేదా అని పేర్కొన్నారు. నిధుల దోపిడీపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని అన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాల ఆరోపణలపై రికార్డులను తనిఖీలు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాలను భక్తులకు తెలియజేయాలని కోరారు. ఏ రూపాల్లో సమర్పించారు? చీరలు ఇస్తారు, వెండి వస్తువులు ఇస్తారు, అదేవిధంగా డబ్బు రూపంలో ఇస్తారు, హుండీ ఆదాయం, టికెట్ల ఆదాయం, ఇలా రకరకాలుగా వస్తాయి. దానికి సంబంధించి ఈరోజు ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చింది? అదేవిధంగా గతంలో మీరు ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం పురాతనమైనటువంటి ఆలయాన్ని పూర్తిగా కొట్టేశారండి. కొట్టేసి పునర్నిర్మాణం ప్రారంభించారు. దానికి స్వచ్ఛందంగా తిరుపతిలో ఉండే వాళ్ళే కాకుండా సుదూర ప్రాంతాలు ఉండేవాళ్ళు గంగమ్మ తల్లి మీద నమ్మకంతో, విశ్వాసంతో, ఎందుకంటే పిలిస్తే పలికే తల్లి, గ్రామ దేవత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి కాబట్టి అందరూ కూడా ఆ మహాప్రాకారానికి విరాళాలు ఇచ్చారండి. దానికి సంబంధించి కూడా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాలని భక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర క్రీడలకు ప్రచారం కల్పిస్తూ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి టౌన్ క్లబ్ మీదుగా వెళ్లి తిరిగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు ఆడుదాం ఆంధ్ర ర్యాలీ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఒలింపిక్ స్టేషన్ అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం తిరుపతి పిఎస్డిఓ సయ్యద్ సాహెబ్ ఆధ్వర్యంలో సాగింది. ఈ సందర్భంగా ఒలింపిక్ స్టేషన్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అద్భుతమైనదని, ఈ కార్యక్రమం ద్వారా వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల, కాన్స్టిట్యుయెన్సీ, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు ఉచిత శిక్షణ మరియు స్ఫూర్తిని నింపే ఈ కార్యక్రమంలో ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభ బయటపడుతోందని అన్నారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు బయటపడతారని అన్నారు. ఎస్ఏపిపి శిక్షకులు డిఎస్టిఎస్ సయ్యద్ సాహెబ్ మాట్లాడుతూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని, వారందరికీ వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, వారందరికీ క్రీడా దుస్తుల్ని పంపిణీ చేశామని అన్నారు. లోకేష్ బాబుకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేందర్ నాయుడుతో కలిసి మాట్లాడారు.
4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో ఇంతవరకు ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా ప్రతిరోజు చంద్రబాబు, లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ మరియు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం తప్పించి వేరే ఆలోచన లేకుండా వైసీపీ పార్టీ ఉందని తెలిపారు. ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 42 మందిని మార్చాలి అనడంలో పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైందని ధ్వజమెత్తారు. ఈ కారణంగా ప్రజల దృష్టిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి సిఐడితో కలిసి ఆడుతున్న నాటకమని వారు తెలియజేశారు. అసలు సిఐడి పని ఇదేనా అని వారు ఆశ్చర్యపోయారు. విజయనగరంలో లోకేష్ బాబు యువగళం ముగింపు కార్యక్రమంలో ఒకే వేదికపై లోకేష్ బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణను ఉండడం చూసి వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని వారు తెలియజేశారు. ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి అందరికీ కూడా రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తథ్యం. ఈరోజు దీనికి భయపడి మీరు ఏదో మాట్లాడుతున్నారు. సిఐడికి ఏం పని అండి? సిఐడి పని ఏంది? ఏదైనా అవినీతి జరిగితేనో ఏదైనా ఇంకోటి జరిగితేనో దాంట్లో సిఐడి ఎంక్వైరీ చేయాలా? అంటే మీరు తప్పుడు కేసులు పెట్టి ఏమీ లేని వారి మీద అంతా కూడా నిందారోపణలు చేసి జైల్లో పెట్టేస్తా ఉంటే మేము చూస్తూ ఊరికే ఉండాలా? కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాకముందే కర్నూలులో ఏం మాట్లాడినారు? సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి అన్నారే మీరు. ఆ రోజు మిమ్మల్ని ఏం చేసి ఉండాలి మేము? కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా విజయాన్ని అడ్డుకోలేరు. ఎవరైతే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో నోట్ చేశాడు. రేపు 2024లో ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం తథ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. తిరుపతి ఎల్ఐసి రోడ్డులో ఉన్న ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్పార్క్ 2023 పోటీలు ఘనంగా నిర్వహించినట్లు ఎమరాల్డ్స్ ఉప సంచాలకులు మునిరత్నం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎమరాల్డ్స్ కళాశాల డైరెక్టర్లు గిరిధర్ మరియు విశ్వనాథ్ మాట్లాడుతూ తమ విద్యార్థులలో ఆంగ్ల భాష ప్రావీణ్యం పెంపొందించి వారు ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం ఈ పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడియో ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఎక్స్టెంపర్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో గుల్స్మర్ స్పార్క్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 5,000 రూపాయల నగదు బహుమతిని సాధించడం జరిగిందని తెలిపారు. నదియా ద్వితీయ స్థానం సాధించి 3,000 రూపాయల నగదు బహుమతిని, ఫాహద్ అలీ తృతీయ స్థానం సాధించి 2,000 రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో బాలింతలు, గర్భవతులు, చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి నిత్యం కష్టపడుతున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో తిరుపతి జిల్లాలోని ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ, పిఓడబ్ల్యూ, పీడీఎస్యు, రైతు కూలీ సంఘం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ తన సొంత పత్రిక సాక్షికి కోట్ల రూపాయలకు ఇచ్చిన ప్రకటనలను అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి వెచ్చించి ఉన్న వారి ఆందోళనలు సాగేవి కావన్నారు. తెలంగాణలో కన్నా 1,000 రూపాయలు అదనంగా జీతం పెంచి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను బెదిరించేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. కేవలం 500 కోట్లు కేటాయిస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునని అన్నారు. ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు 28వ తేదీన అన్ని కార్మిక సంఘాలకు మద్దతుగా ర్యాలీ ప్రదర్శన జిల్లా కేంద్రంలో చేయబోతున్నాం. ఇక రెండో విషయం, జీతాలు పెంచడానికి కష్టం అంటా ఉంది. ఎంత పెంచితే ఎంత కష్టం అండి? ఈరోజు ఉదాహరణకి గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు పెంచి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల్లో గ్యాసు, పెట్రోలు, డీజిలు, కూరగాయలు, ఉప్పు, పప్పు ధరలు ఎంత పెరిగినాయి? ఇదొక భాగం. రెండవది, డబ్బు లేదనుకున్నప్పుడు నీ సాక్షి టీవీకి, నీ సాక్షి ఛానల్కి ఈ 4.5 సంవత్సరాల కాలంలో 1,100 నుంచి 1,300 కోట్ల రూపాయలు నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్న మాట వాస్తవా కాదా?
మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేస్తారా మీరు? అంటే మీ సాక్షి టీవీకి, సాక్షి పత్రికకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి డబ్బులుంది. సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసులో టీలు బిస్కెట్ల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు తగలేయడానికి మీకు డబ్బులున్నాయి. సలహాదారులని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతమంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి లక్షల జీతం ఇచ్చేదానికి మీకు డబ్బులున్నాయి. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని తిరుమలలోని వరాహస్వామి పుష్కరిణిలో చక్రతాళ్వార్కు అవభృత స్నానం ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చక్ర స్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయం శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్వార్ను మాడవీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్దకు తీసుకువచ్చిన అనంతరం అర్చకులు చక్రతాళ్వార్కు ప్రత్యేక పూజలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో చక్రతాళ్వార్కు అవభృత స్నానం చేయించారు. స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో ముంచిన సమయంలో వేలాది మంది భక్తులు వరాహ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పుష్కరిణిలో ఆదివారం చక్ర స్నానం మహోత్సవ వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను హిందూ సనాతన ధర్మంలో విశేషమైన పండుగలుగా ఆరాధిస్తారు. అటువంటి వైకుంఠ ద్వాదశిలో జరిగే చక్ర స్నానానికి విశేషమైన ఆదరణ ఉంది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని ముందుగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారి పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో ఉదయం స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. స్నపన తిరుమంజనంలో భాగంగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి 66 కోట్ల పుణ్యతీర్థ స్నాన ఫలితం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. భక్తులందరూ హరినామ సంకీర్తనలతో పవిత్ర స్నానం ఆచరించి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకోవడంతో ద్వాదశి చక్రస్నాన మహాఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో గోవిందరాజన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, వాహనం ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ప్రసాదం ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ గణేష్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ద్వాదశి రోజు అమ్మవారి సుప్రభాతమైన మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి చక్రతాళ్వారు మాత్రము పద్మసరోవరం గ్రహించేసి పంచామృత స్థాపన తిరుమంజం ఇచ్చి పద్మసరోవరంలో చక్రస్థానం మొత్తం జరుగు. ఈ చక్రస్థానం చాలా విశేషమైనటువంటి అనుసంక్రమణంలో ఈ దాదినాడు చక్రస్థానం చేయడమున పునర్జన్మ లేకుండా అమ్మవారు ఆశీర్వాదం చేయడం. కావున భక్తులందరూ కూడా ఈ పద్మసరోవరంలో స్నానం ఆచరించి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కండి. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని బహుకరించారు. మంత్రి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు రామారావు, రఘువర్మ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్,
తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వచ్చిన ప్రముఖులకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సన్మానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, ఆయన నుండి నూరేళ్లు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎమ్మెల్సీ దువ్వూరపు రామారావు శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దువ్వూరి రామారావు శనివారం తిరుమల శ్రీనివాసుని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బాగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఆయన తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కావడం అనేది ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈరోజు చక్కగా దర్శనం జరిగింది. స్వామివారిని నేను ఒకటే ప్రార్థించాను, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా కుదుటపడాలని, ఒక మంచి వాతావరణం నెలకొనాలని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా చూడాలని చెప్పి దేవుని ప్రార్థించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ పాఠశాల నుండి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై 2K రన్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసం శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ పాఠశాల నుండి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చ జెండా ఊపి 2K రన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా 2K రన్ శ్రీకాళహస్తి ప్రభుత్వ జడ్పీ పాఠశాల నుండి 4 మాడవీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు 2K రన్ లో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పిల్లల గురించి నాడు నేడు పట్టించుకునే నాయకులు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన ఈ రోజు రాష్ట్రంలో అన్ని స్కూళ్లు బాగుపడటం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పిల్లలకి గేమ్స్ అనేది చాలా వరకు ఆగిపోవటం జరిగింది. ఎప్పుడైతే చేతికి మొబైల్ వచ్చిందో, ప్రపంచంతో దాంట్లో అవుపడుతున్నదో, బ్రెయిన్ ఉండే మనకుండే తెలివితేటలన్నీ కూడా యూట్యూబ్లకు ఓటికిడిని వాడినే సరిపోతుంది. అందరం కూడా కనీసం ఆరోగ్యానికి మంచిది. మనం మొబైల్ చూస్తే ఓన్లీ కళ్ళ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది. ఆడదామంటే ఏ గేమ్ ఆడినా, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, ఏదైనా సరే, ఏ గేమ్ అయినా సరే ఆరోగ్యానికి మంచిది. మనకు షుగర్లు, బీపీలు రావు. మేము ఆడలాకనే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చిన్నప్పుడు బాగా ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు మరి మద్దకం అయిపోయి మేము కూడా అందరం కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరి దగ్గర ఆడిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పిల్లలందరూ కూడా ఆడండి, మీ భవిష్యత్తు బాగుంటుంది, స్పోర్ట్స్ లో మీకు కోటా వస్తుంది. శ్రీకాళహస్తిలోని అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన క్రీస్తు లూథరన్ సంఘం మరియు పట్టణంలో ఉన్న ఇతర చర్చిలు శుభవార్త దేవాలయాల మహోత్సవాలు ఈ నెల 24 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు చర్చిలు విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ చెట్లతో, జీసస్ జన్మించిన మేకపాకలతో
రక్షకుని వివిధ రకాల అలంకరణలతో విరాజిల్లుతుంది. చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ క్రిస్మస్ ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయని, ఈ 2 రోజుల పాటు నిర్వహించే ఈ క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక క్రిస్మస్ వేడుకలుగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. మతాలకు అతీతంగా సేద తీరుతూ ప్రార్థిస్తూ జీసస్ దీవెనలు పొందాలని అన్నారు. ఈ లోకానికి రక్షకుని అందించిన క్రైస్తవ దేవుడు జీసస్ మన బాధలను, వ్యాధులను, ఇతర సమస్యలను, అవసరాలను తీర్చే తల్లి, ఆ తండ్రి దీవెనలను పొందుటకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని సందేశం చర్చ్ ఫాదర్ తెలియజేశారు. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు తనయుడు డిఏ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన చిత్తూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే తనను పలు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే తాను ఎవరికీ ఇంకనూ మాట ఇవ్వలేదని అన్నారు. తమ కుటుంబం సభ్యులు ప్రజాప్రతినిధులుగా ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని, వారి ఆశయాలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తాను రాజకీయంలో ఉన్నా లేకపోయినా చిత్తూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, బంధుమిత్రులతో చర్చించిన తరువాతనే ఏ పార్టీలో కొనసాగుతానని నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేస్తాను అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా చిత్తూరులోని తన నివాసంలో ఆదికేశవులు తనయుడు శ్రీనివాస్ ఉన్నారన్న విషయం తెలుసుకున్న నేపథ్యంలో బలిజ సామాజిక వర్గ నేతలు, జనసేన, టీడీపీ నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆదికేశవులు తనయుడు శ్రీనివాస్తో జనసేన, టీడీపీ ఇతర ముఖ్య నేతలు కలవడం చిత్తూరు నగరంలో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ చిత్తూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎస్పెషలీ మా ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దలు ఉన్నారు, అందరితో కూర్చొని ఒకరోజు దీన్ని ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలా, అది మంచిగానే నేను చూస్తున్నాను. బట్ ఫ్యూచర్కి మన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అది ఇంకా ఆలోచించే విషయమే. ఇంతవరకు నిర్ణయం చేసుకోలేదు. చెప్పాను కదా ఇప్పుడే, మన పెద్దల్ని అంతా కొంచెం సన్నిహితులు, ఎస్పెషలీ ఇన్నేళ్ళు మన ఏర్పడిచిన చిత్తూరులో వాళ్ళందరితో కొంచెం మాట్లాడి ఇంకా దాన్ని ఏ విధంగా ముందు తీసుకుని వెళ్ళాలో అంతవరకు రాలేదు. వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని అంతా పిలిచి అది ఉంటాము అనేది అది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. రాజకీయంగా ఉన్నా లేకపోయినా అది డెఫినెట్గా అది చేయాల్సిందే. ఆయన ప్రత్యేకంగా మన గోల్డెన్ తాపత్రయాలతో వేసి మన తిరుమలని ఫినిష్ ఎలా ఉండింది, అది లాస్ట్ కోరిక అనేది. అంటే అది డెఫినెట్గా నేను ఏదో విధంగా ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ రాకపోయినా దాన్ని డెఫినెట్గా దాన్ని పూర్తి చేయాలనేసి ఒక ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ జగనన్న జీతం పెంచకపోతే ఆత్మహత్యలు శరణ్యమంటూ మెడకు ఉరితాళ్లు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తూ నిరసన చేపట్టారు. చంద్రగిరిలో అంగన్వాడీలు మెడలకు ఉరితాళ్లు బిగించుకుని జీతాలు పెంచకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని నిలదీస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ అంగన్వాడీ టీచర్లను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి సమస్యను సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, యూనియన్ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, ప్రియా, నాగరాజమ్మ, పద్మ, సుజాత, లీలా, నాగభూషణమ్మ, విజయ్ కుమారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఊరి వేసుకునే పరిస్థితి సీఎం గారు తెస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం గారే వహించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 2-3 రోజుల్లో మా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, ఇచ్చిన హామీలకి వెంటనే జీవో ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో 26వ తేదీ నుంచి నిజంగానే అంగన్వాడీ వర్కర్లు ఆత్మహత్య చేసుకుంటామనేసి నీకు తెలియజేస్తున్నాము. అది కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే మేము ఆత్మహత్య చేసుకొని నేను నిరూపించేంత వరకు మేము వదిలిపెట్టం ఈ సమ్మెను. మా సేవలు నువ్వు చూడాలనుకుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి దిగిపోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము.
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ రిటైర్డ్ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ పెనుమూరు గుర్రప్ప తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బీఎస్పీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి న్యాయం జరుగుతుందన్నారు. నేటి రాజకీయ పరిస్థితులలో పేద బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం బీఎస్పీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజకీయ చైతన్యం తీసుకొస్తూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. బీసీ అభ్యర్థులను 100 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నిర్ణయించిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర సెక్రటరీలు ప్రభాకర్, వేణుగోపాలరాజు, జిల్లా ఇన్ఛార్జి బాషుదా, అధ్యక్షులు సురేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బ్రాహ్మణపల్లి లోకనాథం తదితర బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళు తప్పుదారి పడుతూ ఉన్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్వీర్యపోతున్నటువంటి సంస్థల్ని రక్షించగలదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు ఈ రాష్ట్రంలో మన విశ్రాంత రిటైర్డ్ జడ్జి పెనుమూరు గుర్రప్ప గారిని, జాయింట్ డైరెక్టర్గా సేవలు అందించి రిటైర్ అయిన నన్ను రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్స్గా మా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవులు మమ్మల్ని నియమించింది. కాబట్టి మేము ఈ యొక్క పదవుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క ఈ ఎన్నికలకు అన్ని విధాల సన్నద్ధమై అసెంబ్లీ కమిటీలు, మండల కమిటీలు, బూత్ కమిటీలు, సెక్టర్ కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమై రాజ్యాధికారం దిశగా మేము కృషి చేస్తామని. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రానున్న ఎన్నికల్లో అందరూ చిత్తూరు నగరంలోని ముస్లిం సోదరీమణులు వైసీపీ పార్టీకి మద్దతు పలకాలని వైసీపీ మైనారిటీ నేత కోఆప్షన్ సభ్యులు అను కోరారు. ఈ మేరకు ఆదివారం చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారని అన్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే వస్తు సామాగ్రిని విజయానందరెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో ముస్లిం సోదరీమణులు విజయానందరెడ్డికి సంపూర్ణ మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలను మైనారిటీ నేత సభ్యులు ఆను ఘనంగా సన్మానించారు. ప్రతి క్షణం ప్రజల మంచి కోరుకున్న వ్యక్తి, అలాగే ఆయన ఏది చేయాలన్నా ఫస్ట్ మన ముస్లింస్కే చేయాలి, మన ముస్లింస్ నుంచే ప్రారంభించినాడు. ఫస్ట్ మనకి ఇచ్చింది రంజాన్ తోబా ఫస్ట్ ఇయర్ ఇచ్చినాడు. ఎందుకంటే మన ముస్లింస్ ప్రతి ఒక్కరు రంజాన్ పండుగ అంటే వాళ్ళందరికీ అది చాలా ఆనందకరం. కొంతమంది ఉన్నవాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేదా కొద్దిగా దాంట్లో చదువుకుంటారు. అట్లా ఎవరు కానీ ఉన్నవాళ్ళు ఎలా చేసుకుంటారో లేని వాళ్ళు కూడా అలాగే చేసుకునే ఆలోచన కలిగిన వ్యక్తి మన విజయానందరెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా జరిగిన చక్ర స్నానం, చక్ర తాల్వారికి శాస్త్రోక్తంగా తిరుమంజన సేవ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని తనిఖీ చేసిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్తి అహుజా. వైద్య సదుపాయాలపై అధికారులతో చర్చ. మెడలో ఉరితాలతో అంగన్వాడీలు నిరసన. ప్రభుత్వం జీతాలు పెంచుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.